అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సేవ్ అండ్ స్టోరీ. ఈరోజు హెల్దీ ఐస్ క్రీమ్ చేసుకోవడం ఎలాగో నేర్చుకుందాం. దీని టేస్టింగ్ వీడియో ఎండ్లో పెట్టాను. వీడియో చివరి వరకు చూడండి. ఐస్ క్రీమ్కి కావాల్సిన పదార్థాలు: బాదం 1/4 కప్, ఓట్స్ 1/4 కప్, కోకో పౌడర్ 3 tablespoons, 5 big dates, ఫూల్ మకానా 1/4 కప్, హనీ 3 tablespoons, cashews 1/4 కప్, white chocolate compound 75 grams, dark chocolate compound 75 grams, milk 1.5 cups. ఒక బౌల్ తీసుకొని అందులో వామ్ మిల్క్ 1.5 కప్ వేసుకొని వైట్ చాక్లెట్ కంపౌండ్, డార్క్ చాక్లెట్ కంపౌండ్ తప్ప మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అందులో వేసేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి. ఒక మౌల్డ్ తీసుకొని డార్క్ చాక్లెట్, వైట్ చాక్లెట్ రెండు మెల్ట్ చేసుకొని అందులో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్నాక ఫ్రీజర్లో 5 minutes పెట్టుకొని బయటికి తీసి లోపల ఫిల్ చేసుకోండి. తర్వాత ఫ్రీజర్లో ఓవర్ నైట్ పెట్టి బయటికి తీసుకోండి. బయటికి తీసుకున్న దాని మీద పైన వైట్ చాక్లెట్, డార్క్ చాక్లెట్ రెండు వేసి క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి మళ్ళీ ఫ్రీజర్లో పెట్టుకోండి 5 minutes. ప్లేటింగ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ డార్క్ చాక్లెట్ ఐస్ క్రీమ్తో స్టార్ట్ చేద్దాం. మీ దగ్గర మిగిలి ఉన్న వైట్ చాక్లెట్ కంపౌండ్ని పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ, మీ దగ్గర స్ప్రింకిల్స్ ఏమైనా అవైలబుల్ ఉంటే, ఇవి ఆప్షనల్ అండి, మీ దగ్గర అవైలబుల్ ఉంటే పెట్టుకోండి. ఇప్పుడు వైట్ చాక్లెట్ కంపౌండ్తో చేసిన ఐస్ క్రీమ్ ప్లేటింగ్ చేద్దాం. మీ దగ్గర ఉన్న డార్క్ చాక్లెట్ వేసుకొని పైన స్ప్రింకిల్స్ వేసుకుంటే ఇది రెడీ అయిపోతుంది. దీని టేస్టింగ్ వీడియో ఐస్ క్రీమ్ అన్నయ్య. థ్యాంక్స్ సిద్ధి. టేస్టీనా? చాలా బాగుంది.
చాలా బాగుంది, ట్రై చేయండి అందరూ.